చామంతి, నువ్వు గుణాన్ని తాళి కట్టమని అడిగావా అని చంద్రిక అడగటంతో, అయ్యో లేదత్తా, అసలు గుణాన్ని నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చాడన్న విషయం కూడా నాకు తెలీదు అని చామంతి చెప్తుంది. నా మెల్లో తాళి కట్టలేదు కదా అని చామంతి చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే, లేదమ్మా లాయర్ బాబు లాజిక్గా మాట్లాడి ఆపేశారులే అని చంద్రిక ధైర్యం చెప్తుంది. హమ్మయ్య అని చామ్ రిలాక్స్ అయిపోతుంది. ఇదంతా చూస్తున్న పల్లవికి చామ్ ప్రేమ్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అర్థమైపోయి చంద్రికని మొత్తం నిజం చెప్పమని అడగటంతో జరిగిన విషయాలు మొత్తం కూడా చంద్రిక చెప్తుంది. దాంతో పల్లవి రామచంద్రయ్య దగ్గర నుండి వచ్చిన తర్వాతే గుణాన్ని పెళ్లి చేసుకుంటానని చామంతి చెప్పిందంటే జైల్లో ఏదో జరిగింది అని జైలుకి వెళ్ళి మొత్తం ఆరా తీస్తుంది. ఆ రోజు జైల్లో జరిగిన గొడవ మొత్తం కూడా రామచంద్రయ్య వివరించేస్తాడు. అయితే చామ్ గుణాన్ని పెళ్లి చేసుకుంటోంది, ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోవటం లేదు, ఏంటన్నది కారణం మీరు అడిగి తెలుసుకోండి అని పల్లవి చెప్పి వెళ్ళటంతో రామచంద్రయ్య చామంతికి ఫోన్ చేస్తాడు. అప్పుడే సరిగ్గా రమాదేవి చామ్ దగ్గరికి వచ్చి, నువ్వు నాకు చేసిన ప్రమాణం మర్చిపోయావా అని నిలదీస్తూ ఉంటే రామచంద్రయ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడే ప్రేమ్ చామ్కి జ్యూస్ ఇద్దామని వచ్చి ఇక ఫోన్లో మాట్లాడుతుంటే విని చాలా బాధపడుతూ ఉంటాడు. రమాదేవి మాత్రం ప్రేమ్కి కనిపించకుండా పక్కనే కూర్చొని, ఇప్పుడు గుణాన్ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పు, లేకుంటే నువ్వు మీ నాన్నని కోల్పోవాల్సి వస్తుంది, చంపేస్తానని రమాదేవి సైగ చేస్తూ ఉంటుంది. అయ్యో ప్రేమ్ బాబుని మళ్ళీ బాధ పెట్టాల్సి వస్తుంది అని చామ్ మనసులో అనుకుంటూ, అవును నాన్న, నేను ఎప్పుడు జీవితాంతం పోరాడుతూనే ఉండాలా? ఇప్పుడు ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకుంటే నేను పని మనిషిని కదా, ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం లేదు, మా కాపురం కూడా బాగుండదు, పైగా గుణ బాబుకు కూడా ఆస్తి అంతస్తు ఉన్నాయి కాబట్టి డబ్బులు కూడా ఉన్నాయి కదా, అందుకే గుణాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చామంతి చెప్తూ ఉంటే, అమ్మ చామంతి, నువ్వు డబ్బుకి విలువ ఇస్తున్నావా తల్లి? అయినా ప్రేమ్ బాబుకు కూడా డబ్బులున్నాయి కదా అని రామచంద్రయ్య ఫోన్లోనే నిలదీస్తూ ఉన్నా కూడా, లేదు నాన్న, నేను గుణ బాబుని పెళ్లి చేసుకుంటానని చామంతి చెప్పటంతో ప్రేమ్ విని బాధపడుతూ ఉంటే రమాదేవి సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత రోజాకి రామచంద్రయ్య ఫోన్ చేసి, చూడమ్మా, రాజావారు రాణివారు నా పేరు మీద చాలా ఆస్తులు రాశారు, అవి ఎలా నీ పేరు మీదకి మార్చాలన్నది జైలుకు వస్తే నేను మొత్తం చెప్తాను, నీ పేరు మీదకి మార్పించేసుకొని నువ్వే తీసేసుకో అని చెప్పటంతో రోజా నేరుగా జైలు దగ్గరికి వస్తుంది. వెంటనే రామచంద్రయ్య చెంప పగలగొట్టి అక్కడ పోలీస్ దగ్గర ఉన్న కత్తి తీసుకొని మెడపై పెట్టేస్తాడు. ఏయ్ చామంతి, ప్రేమ్ బాబుని ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదు, నిజం చెప్తావా లేదా, లేకుంటే ప్రాణాలు తీసేస్తానని బెదిరించటంతో, ప్రేమ్ని పెళ్లి చేసుకుంటే నీ ప్రాణాలు తీసేస్తామని చామంతిని బెదిరించాము, అందుకే గుణాన్ని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించింది అని రోజా నిజం చెప్పేస్తుంది. ఈ లోపల పోలీసులు, ఏయ్ రామచంద్రయ్య, మర్యాదగా కత్తి కింద పడేస్తావా లేదా అని తుపాకీలని గురిపెట్టేసి ఉంటారు. మీరు డోర్లు తెరవండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకుంటే దీని ప్రాణాలు తీసేస్తానని పీకపై కత్తి పెట్టి రామచంద్రయ్య బెదిరిస్తూ ఉంటాడు. అవును, ఇతను చెప్పినట్లు చేయండి, లేదంటే నా ప్రాణాలు పోతాయని రోజా వేడుకోవటం ఇక రామచంద్రయ్యకి గేట్లు ఓపెన్ చేసేస్తారు. కార్ డ్రైవింగ్ చేస్తూ రోజాకి కత్తిని పీకపై పెట్టేసి రామచంద్రయ్య వెళ్తూ ఉంటే, నాన్న ప్లీజ్ నాన్న, నన్ను వదిలేయండి నాన్న అని రోజా వేడుకుంటూ ఉంటుంది. ఈ లోపల పోలీసులు హర్ష వల్ల ఇంటికి వచ్చి రామచంద్రయ్య జైలు నుంచి పారిపోయాడని చెప్పడంతో చామంతి చాలా కంగారు పడుతూ ఉంటే, అలా ఎలా వదిలేస్తారు అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే చామంతి ప్రేమ్ బాబుల పెళ్లి జరిపించాలి, ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని రామచంద్రయ్య రోజా పీకపై కత్తి పెట్టి అలా డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు.